చికెన్ పులుసు మనం ఎక్కువ పెట్టుకోం కదండి. ఎక్కువ పర్సెంట్ మనం ఏం చేస్తామంటే చికెన్తో ఇగురు అలా పెట్టుకుంటూ ఉంటాం కదా. మరి పులుసు అయితే మనం తినం, కానీ చికెన్ పులుసు పలావ్లోకి వాటిలోకి చక్కగా మీరు మంచి స్పైసీగా ఎలా చేసుకోవచ్చో అనేది మీకు నేను చూపిస్తాను. ఈరోజు అయితే చూడండి ఒకసారి, అది నేను చేసింది అయితే తింటున్నాను. సూపర్ టేస్ట్గా ఉందండి. మంచిగా మసాలాలు అన్నీ బాగా ఘాటుగా ఉందండి. ఇది తింటుంటే మన పెద్దవాళ్ళు ఎప్పుడో చేసింది మనం తిన్నట్లుగా అనిపిస్తూ ఉంటుందండి. అంత బాగా అయితే ఉందన్నమాట. ఘాటుగా స్పైసీస్గా అలా అయితే ఉంది. మీరు కూడా ఈ విధంగా అయితే ఒకసారి పెట్టుకొని పలావ్లో కానీ దమ్ బిర్యానీలో కానీ దేంట్లో అయినా, వైట్ రైస్లో కూడా బాగుంటుందని మీకు నేను చూపిస్తున్నాను. వైట్ రైస్లో కూడా బాగుంటుంది. అలాగే మీరు పూరి, చపాతీ, పుల్కా దేంట్లో తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి. చాలా బాగా కుదిరిందండి. సూపర్గా ఉంటుంది. ఈ సండే స్పెషల్గా అయితే నేను ఈసారి చికెన్ పులుసు చేసి మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నానండి. పులుసు అది వాటరీష్గా ఉంటుందండి, సూప్ లాగా ఉంటుందన్నమాట. ఒకసారి అయితే చూడండి, సూపర్గా ఉంది. దీన్ని మీరు ఎలా చేయాలి అని ఫుల్ వీడియో చూడాలంటే నేను కింద లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసినట్లయితే మీకు ఎలా చేయాలి అనేది అయితే మీకు తెలుస్తుందండి. సూపర్ టేస్ట్గా ఉండే చికెన్ పులుసు చాలా బాగుందండి. అదిరిపోయే టేస్ట్, స్పైసీగా అయితే ఉంది. మీరు కూడా ట్రై చేయండి.